పిచ్ లో కొంచెం బౌలర్స్ కి హెల్ప్ ఉంటే T20 ఫార్మాట్ లో బ్యాటర్స్ ఎంత తిక్కమొక్క పడిపోతారో, ఉక్కిరి బిక్కిరి అయిపోతారో, రన్స్ కొట్టలేరో, కింద మీద పడిపోతారో ఈ థర్డ్ T20 ఇంటర్నేషనల్ ధర్మశాల చూస్తే అర్థమైపోయింది. టెంపరేచర్ వాజ్ అబౌట్ 7 degrees Celsius. బ్యాటర్స్ కూడా గజ్జ 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 వణికిపోయారు బౌలింగ్ తో. ఏం జరిగింది? ఎలా ఇండియా గెలిచారు? పర్ఫార్మెన్సెస్ ఎవరికి బాగున్నాయి? టెక్నికాలిటీస్ ఏంటి? మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్. అండ్ సౌత్ ఆఫ్రికాని 117 కి రిస్ట్రిక్ట్ చేసి ఆల్అౌట్ చేసి దాని తర్వాత ఇండియా 16 overs లో ఇంకొక బాల్ మిగిలిండగానే మ్యాచ్ ని ఫినిష్ చేసి పారేశారు. యాక్చువల్లీ ఇంకొంచెం కంఫర్టబుల్ గా ఫినిష్ చేసి ఉండాల్సింది. అంటే బ్రూటల్ గా ఫినిష్ చేయాలని చెప్పి అక్షత్ రెడ్డి మా పోస్ట్ మ్యాచ్ చెప్పారు. అదే కిల్లింగ్ ఇట్ అ బ్రూటల్ లాగా ఉండాలనుకుంటే టైప్ లో మ్యాచ్ ఫినిష్ అయింది అని చాలా మంది ఫీల్ అయ్యారు. ఏం జరిగింది? 117 కి ప్యాక్ అయ్యారు సౌత్ ఆఫ్రికా. ప్యాక్ చేశారు ఇండియన్ బౌలర్స్. అండ్ దాంట్లో ప్రధాన కారణం, లెట్స్ టాక్ అబౌట్ ద పర్ఫార్మెన్సెస్ నౌ. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే న్యూ బాల్ విచిత్రంగా బిహేవ్ చేసింది. కష్టపడ్డారు. బాల్ అయితే ఇష్టం వచ్చినట్టుగా జుయి 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 అని మూవ్ అయింది. హర్షదీప్ సింగ్ లాస్ట్ మ్యాచ్ లో 7 wide వేస్తే ఎంతో మంది సోషల్ మీడియాలో తన మీద కమెంట్ చేశారు. హర్షిత్ రాణా అయితే ఎన్ని మాటలు అంటారు, హర్షదీప్ సింగ్ 7 wide వేశాడు, అతనని ఏమనరా, ఇంత ఫేవరెటిజమా, ఇంత ఇదా ఇంతదా అనుకుంటూ. ఎప్పుడు కూడా సోషల్ మీడియా రెండుగా చీలిపోయి ఉంటుంది. కొంతమంది ప్రో, కొంతమంది యాంటీ ఆఫ్ ఎనీథింగ్. ఇది కూడా అలాంటిదే. బట్ అగైన్ హర్షదీప్ సింగ్ మరోసారి నిరూపించుకున్నాడు ఎంత స్ట్రాంగ్ అవుతాడు మెంటలీ. ఆ జరిగిపోయిన మ్యాచ్ ఎంత ఫాస్ట్ గా మర్చిపోయాడో ఈ మ్యాచ్ లో మళ్ళీ ఫోకస్ చేశాడు. జస్ట్ ఆన్ పుట్టింగ్ ద బాల్ ఇన్ ద రైట్ ఏరియాస్. ఏంటి కరెక్ట్ గా చేశాడు అంటే హెల్ప్ ఉండింది. పిచ్ నుంచి హెల్ప్ ఉండింది, వెదర్ కండిషన్స్ లో హెల్ప్ ఉండింది. టాస్ గెలిచారు ఇండియా. ఫస్ట్ బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఫర్ ద ఫస్ట్ టైం ఈ సిరీస్ లో టాస్ గెలిచిన వాళ్ళే మ్యాచ్ కూడా గెలిచారు బై ద వే. అండ్ బాల్ స్వంగ్ లైక్ క్రేజీ. అంటే గాలిలో కూడా మూవ్ అయింది. మీరు గమనించుంటే కనుక హర్షదీప్ వేస్తున్నప్పుడు బాల్ రైట్ హ్యాండర్ వేసినప్పుడు స్పెషల్ రీజా హెండ్రిక్స్ కి బ్యూటిఫుల్ గా సెటప్ చేశాడు. బాల్ అలా గాల్లో టువర్డ్స్ లెగ్ స్టంప్ వెళ్ళి అక్కడ పడిన తర్వాత మళ్ళీ టువర్డ్స్ ఆఫ్ స్టంప్ కట్ అయ్యి ఇలా చాలా ఇబ్బంది పెట్టింది. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ప్లే దీస్ థింగ్స్. నౌ ఓ టెక్నికాలిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు యంగ్స్టర్ అయితే ఏ లెవెల్లో ఉన్న క్రికెట్ ఆడుతుంటే, ఎస్పెషల్లీ క్రికెట్ బాల్తో, గ్లేజ్ బాల్ అంటామే, దాంతో కనుక మీరు క్రికెట్ ఆడే వాళ్ళు అయితే ఇది కొంచెం దృష్టిలో పెట్టుకొని దీని మీద వర్క్ చేయండి. స్కిల్ పైన మీరు బాల్ని రెండు వైపులా మూవ్ చేయగలగాలి. దట్స్ వన్ స్కిల్. ఆర్ మీ దగ్గర బోల్డ్ అంత పేస్ ఉండాలి. రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. ఐదర్ ఎక్స్ట్రీమ్లీ ఫాస్ట్ ఆర్ హ్యావ్ ద స్కిల్స్ టు మూవ్ ద బాల్ బోత్ వేస్. ఆర్ అట్లీస్ట్ ఒక సైడ్ బాల్ ఎక్కువగా మూవ్ అయినప్పుడు స్ట్రైట్ రన్ అవ్వగలగాలి. ఆ స్కిల్స్ లేకపోతే వికెట్స్ తీసుకోవడం కష్టం, ఎస్పెషల్లీ మీరు పై లెవెల్స్ కి వస్తున్న కొద్దీ. హర్షదీప్ ఏంటి బాగా చేశాడంటే రీజా హెండ్రిక్స్ కి 2 అవే గోయింగ్ డెలివరీస్ వేశాడు. సో రీజా హెండ్రిక్స్ యాజ్ రైట్ హ్యాండ్ బ్యాటర్ నుంచున్నాడు. బాల్ ఇలా వచ్చి లెగ్ స్టంప్ మీద పడి స్లిప్స్ వైపు వెళ్ళిపోయింది. 2 balls దానికోసం ఆడి బీట్ అయ్యాడు, దానికోసం ఆడి బీట్ అయ్యాడు. అండ్ లైక్ ఎనీ ఫాస్ట్ బౌలర్ వర్త్ హిస్ సాల్ట్ వుడ్ డూ, హర్షదీప్ సింగ్ థర్డ్ బాల్ లోపలికి వేశాడు టు ద రైట్ హ్యాండర్. రెండు వైపులా మూవ్ చేయగలడు కాబట్టి ఇలా వికెట్ తీసుకోగలడు. మీకు ఈ స్కిల్ ఉంటే ఆర్ ఈ స్కిల్ డెవలప్ చేసుకోగలిగితే బోల్డ్ అని వికెట్స్ తీసుకుంటారు యాజ్ ఎ మీడియం పేస్ బౌలర్ అండ్ ఫాస్ట్ బౌలర్. ఐఎమ్ టెలింగ్ యూ దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. రెండు వైపులా బాల్ స్వింగ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. అండ్ 2 balls, 3 balls, 4 balls డిపెండింగ్ ఆన్ ద ఫార్మాట్ పెద్ద కొద్దీ సెటప్ చేయొచ్చు బ్యాటర్స్ ని. కొన్ని బాల్స్ ఒకవైపే మూవ్ చేస్తూ 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 సడన్ గా ఒక బాల్ ఆపోజిట్ డైరెక్షన్ మూవ్ చేయగలిగితే యూ విల్ గెట్ ద బ్యాటర్ అవుట్. అదే హర్షదీప్ చేశాడు. ఇట్ వాస్ గ్రేట్ డిస్ప్లే ఆఫ్ కంట్రోల్డ్ స్వింగ్ బౌలింగ్. ఇది నేర్చుకోవాలి హర్షదీప్ నుంచి. తన 4 overs 2 wickets 13 runs మాత్రమే. సెకండ్ స్పెల్ లో వికెట్ తీసుకున్నాడు. పవర్ ప్లేలో 3 overs వేయించేశాడు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. హర్షిత్ రాణాకు కూడా వేయించేశాడు. స్పెషల్ మెన్షన్ హర్షిత్ రాణా కూడా. అగైన్ కండిషన్స్ హెల్ప్ఫుల్ ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి యాజ్ అ బౌలర్, సరైన ఏరియాస్ లో బాల్ వేయాలి. బాల్ తెగ మూవ్ అవుతోంది, మంచి పేస్ ఉంది, బౌన్సర్ రప్ప బౌన్సర్ లేచి కొడకూడదు. దానివల్ల వికెట్స్ రావు. ఎప్పుడు పైకి పిచ్ చేసినప్పుడు, బాల్ మూవ్ అవుతున్నప్పుడు, స్పెషలీ బాల్ స్వింగ్ అవుతున్నంత సేపు బాల్ ని పైకి పిచ్ చేయాలి. ట్రై టు మేక్ ద బ్యాటర్ ప్లే ఆన్ ద ఫ్రంట్ ఫుట్. హర్షిత్ రాణా అద్భుతంగా చేశాడు. క్రెడిట్ టు ది యంగ్స్టర్. చాలా విమర్శలు ఎదుర్కొంటాడు తను. ఫర్ నో ఫాల్ట్ ఆఫ్ హిస్. సెలెక్షన్ తన చేతిలో ఉండే విషయం కాదు. సెలెక్టర్ సెలెక్ట్ చేస్తారు, కోచ్ బ్యాక్ చేస్తున్నాడు. బట్ ప్లేయింగ్ లెవెన్లోకి రావడం కూడా తన చేతిలో లేని విషయం. వచ్చిన తర్వాత పర్ఫామ్ బాగా చేస్తున్నాడు. ఐ థింక్ క్రెడిట్ ఎక్కడైతే ఇవ్వాలి అక్కడ ఇవ్వాలి. హర్షిత్ రాణా బౌల్డ్ బ్యూటిఫుల్లీ. ఎలా అయితే క్వింటన్ డికాక్ ని అవుట్ చేశాడో దట్ వాస్ బ్రిలియంట్. తర్వాత ఇంకొక వికెట్ కూడా తీసుకున్నాడు. దట్ వాస్ ఆల్సో వెరీ గుడ్. బ్రెవిస్ ని అవుట్ చేశాడు. అఫ్ కోర్స్ ఇన్సైడ్ కొంచెం అదృష్టం కలిసి వచ్చింది. బట్ చేసిన మంచి పని ఏంటి, బాల్ ని పైకి పిచ్ చేసి. అగైన్ టెక్నికల్ ఆస్పెక్ట్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం. మీరు బాల్ ని పైకి పిచ్ చేయాలి. న్యూ బాల్ మూవ్ అవుతున్నప్పుడు మేక్ ద బ్యాటర్ కమ్ అవుట్ ద ఫ్రంట్ ఫుట్. షాట్ వేసినప్పుడు బ్యాటర్ బీట్ అవుతాడు బాల్ ఎక్కువ మూవ్ అవుతున్నప్పుడు. చూడ్డానికి చాలా అద్భుతంగా ఉంటుంది. అబ్బా ఏం బాల్ రా అనిపిస్తుంది, కానీ వికెట్స్ రావు. బీట్ అవుట్ ఆడట్లేదు మనం క్రికెట్ ఆడుతున్నప్పుడు. బోల్డ్, ఎల్బిడబ్ల్యూ, కాట్ బిహైండ్, కాట్ అండ్ స్లిప్స్,
ఇలానే అవుట్ చేయొచ్చు బ్యాటర్ని, రైట్? అది జరగాలి అంటే న్యూ బాల్ తోటి పైకి పిచ్ చేయాలి, బ్యాటర్ని ఫ్రంట్ ఫుట్ మీద తీసుకురావాలి. బాల్ స్వింగ్ అవుతున్నప్పుడు కాళ్ళు కదలవు, ఎటువైపు మూవ్ అవుతుంది తెలియనప్పుడు బ్యాటర్కి ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ హిమ్ టు ప్లే దట్ బాల్. అది హర్షిత్ రాణా బాగా చేశాడు కాబట్టి 2 వికెట్స్ సంపాదించాడు. సో ఇద్దరు న్యూ బాల్ బౌలర్స్ నుంచి నేర్చుకోవాల్సింది అది. వీళ్ళిద్దరు 2 వికెట్స్ తీసుకున్నారు. వరుణ్ చక్రవర్తి కూడా ఒక 2 వికెట్స్ తీసుకున్నాడు. ఈస్ బికమింగ్ వెరీ డిపెండబుల్. ఎస్, తను బ్రెవిస్ ని ఇనిషియల్ గానే క్యాచ్ పట్టుండాల్సింది, బట్ వరుణ్ చక్రవర్తి స్లో ఆన్ ద ఫీల్డ్. తెలిసిన విషయం, తన నీ సహకరించావు, తను మ్యాచ్ ఆడుతోంది, తన టీంలో ఆడుతుంది యాజ్ అ బౌలర్. తన ఫీల్డింగ్ కోసం ఎక్కడో దాచిపెడుతుంటారు తన్ని. ఒక లెవెల్ మించి తను పర్ఫామ్ చేయలేడు ఫీల్డ్ లో. అది అర్థం చేసుకోవాలి, అది యాక్సెప్ట్ చేసుకోవాలి. దట్ కమ్స్ విత్ ద టెరిటరీ ఆఫ్ ప్లేయింగ్ వరుణ్ చక్రవర్తి. నౌ బౌలింగ్ వికెట్ తీసుకున్నాడు, హార్దిక్ పాండ్యా వికెట్ తీసుకున్నాడు. ఈ బికేమ్ అనదర్ బౌలర్ టు స్కోర్ 1000 runs అండ్ 100 T20 వికెట్స్. అది ఇంకెవరు చేయలేదు అనుకుంటే ఇప్పటిదాకా 1000 runs ఆన్ ద వికెట్స్. బట్ అగైన్ 100 వికెట్స్ తీసుకున్న బౌలర్స్ లిస్ట్ లో తను కూడా జాయిన్ అయ్యాడు. హర్షదీప్, బుమ్రా, ఇప్పుడు హార్దిక్ పాండ్యా. ఇన్స్టెంట్లీ హార్దిక్ పాండ్యా అండ్ బుమ్రా ఒకేసారి డెబ్యూ చేశారట. దట్స్ అగైన్ ట్రివియా క్వశ్చన్. ఎక్కడన్నా క్విజ్ కాంటెస్ట్కి వెళ్తే ఎవరిని అడగచ్చు మిమ్మల్ని, చెప్పలేం. శివం దుబే కూడా వికెట్ తీసుకున్నాడు, కుల్దీప్ 2 వికెట్స్ తీసుకున్నాడు. ఇలా పంచుకున్నారు. 117 రిస్ట్రిక్ట్ చేశారు. స్పెషల్ మెన్షన్ ఫర్ ఎడెన్ మార్క్రమ్. చాలా ఓపిక్ గా ఆడారు. స్కిల్ ఏదైతే కావాలో సర్వైవ్ అవ్వడానికి మూవింగ్ కండిషన్స్ లో తను చూపించాడు. టెక్నికలీ ఏంటి కరెక్ట్ చేశాడు, ఎడెన్ మార్క్రమ్ బాడీ నుంచి దూరంగా ఆడలేదు. ఎక్కడైతే బయటకు వెళ్ళిపోతున్నాడు, డెంట్ గో ఫిషింగ్ ఫర్ దట్ అంటాం మనం ఇంగ్లీష్ లో. అంటే బాల్ బయట వెళ్ళిపోతుంటే దాన్ని ముట్టుకుందాం, దాన్ని టచ్ చేసేద్దాం అని చెప్పి బ్యాట్ అలా విసిరేయడం అనమాట బాల్ దగ్గరికి. అది చేసినప్పుడు అవుట్ అయ్యే సందర్భాలు ఎక్కువ ఉంటాయి అనమాట. శరీరానికి దగ్గరగా ఆడాలి. మీ దగ్గర ఒక బాక్స్ ఉంటుంది, మీ కంటి కింద ఒక బాక్స్ ఉంటుంది, అక్కడ మటుకు బాల్ని ఆడగలిగితే ఎక్కువ శాతం మీకు రన్స్ వస్తాయి. బాల్ మూవ్ అవుతుంటే బీట్ అవుతారు, అవుట్ అవ్వరు, యాజ్ లాంగ్ యాజ్ యూ ప్లే క్లోజ్ టు ద బాడీ. అక్కడి నుంచి కూడా ఎడ్జ్ తగిలి కాట్ బిహైండ్ ఏదో అవుతే ఇట్స్ వెరీ గుడ్ బాల్, హ్యాట్స్ ఆఫ్ చెప్పి వెళ్ళిపోవాలి. బట్ యాజ్ అ బ్యాటర్ మీ కంట్రోల్లో ఉన్న విషయం ఏంటి, మీ బాడీకి బ్యాట్ దగ్గరగా వచ్చాలి, మీ చేతులు దూరంగా ఉండకూడదు. ఎంత దగ్గరగా ఉంటే అంత మంచిది. దూరంగా ఉన్నప్పుడు కంట్రోల్ ఉండదు, దగ్గర ఉన్నప్పుడు కంట్రోల్ ఉంటుంది. ఇట్స్ దాట్ సింపుల్. దిస్ ఇస్ అగైన్ టెక్నికల్ పాయింట్. యంగ్స్టర్స్, బ్యాటర్స్ ఎవరన్నా సరే మూవింగ్ కండిషన్స్, మూవింగ్ బాల్ ఎలా ఆడాలి అనుకుంటే ఇది గుర్తుపెట్టుకోండి, చాలా హెల్ప్ అవుతుంది మీకు. మీ నెట్స్ లో మీరు ప్రాక్టీస్ చేయాలి, మ్యాచ్ లో ప్రాక్టీస్ చేస్తే అలవాటు అయిపోతుంది. దట్స్ 1 పాయింట్. సో మార్క్రమ్ డిడ్ ఫినామినల్లీ వెల్. తర్వాత ఇండియన్ బ్యాటింగ్ వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడతా, కానీ మిగతా బ్యాటర్స్ అందరూ ఒక పిచ్ పైన, అభిషేక్ శర్మ మాత్రమే ఇంకో పిచ్ పైన ఆడుతున్నట్టుగా ఉంటుంది. బికాస్ 18 balls 35 స్కోర్ చేశాడు. ఎలా అయితే అటాక్ చేశాడో, మొదటి 3 overs 42 పరుగులు, తను అవుట్ అయ్యేసరికి స్కోర్ 60. పవర్ ప్లే ఇంకా పూర్తి అవ్వలేదు. ఈ కైండ్ ఆఫ్ సెట్ ద టెంపో ఫర్ ఇండియా అండ్ సగం నుంచి తనే కొట్టేసి వెళ్ళిపోయాడు. అట్లీస్ట్ పార్ట్నర్షిప్ ఉండి తను వెళ్ళిపోయాడు. తను ఉన్నంతసేపు శుభ్మన్ గిల్ కూడా కంఫర్టబుల్ గా అనిపించాడు. తను అవుట్ అయిన తర్వాత రన్స్ రావడం ఆగిపోయాయి. మధ్యలో ఒక 30-35 balls బౌండరీ లేకుండా టుక్కు సింగిల్ ఆడి ప్రెషర్ పెంచేసుకున్నారు. దాంట్లో శుభ్మన్ గిల్ 2 సార్లు, ఒక అవుట్ సైడ్ ఏమో కీపర్ స్లిప్ ఫీల్డర్ మధ్యలోంచి, ఇంకొకటేమో క్యారీ గాక, ఇలాంటివి జరిగాయి. సో గిల్ అగైన్ 28 ఎంత స్కోర్ చేసినా కూడా డిడ్ంట్ లుక్ కన్విన్సింగ్ ఎట్ ఆల్. కాళ్ళు కదలట్లేదు. యూ కెన్ సీ దట్ దిస్ ఇస్ ఇది ఒక టెక్నికల్ ఇష్యూ కంటే కూడా ఒక మెంటల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది గేమ్. ఇది ఏంటంటే తన ఫామ్ లో లేడు, తనకి రన్స్ రావట్లేదు, అందుకని పాదం మూవ్ అవ్వట్లేదు, తన కాళ్ళు కదలట్లేదు. పిచ్ ఆఫ్ ద బాల్ వైపు, లైన్ ఆఫ్ ద బాల్ వైపు వెళ్ళలేకపోతే దూరంగా ఆడతారు. దూరంగా ఆడినప్పుడు ఏం జరుగుతుంది, ఇందాక మాట్లాడాం, కంట్రోల్ ఉండదు. సో ఇట్స్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ ద బాల్. ఎప్పుడైతే తన బాడీకి క్లోజ్ గా ఆడతాడో అప్పుడే ఇంకా కంట్రోల్ ఉండి రన్స్ ఎక్కువ స్కోర్ చేస్తాడు. జరగట్లేదు. తను షఫుల్ అవుతున్నాడు, లెగ్ స్టంప్ బయట నుంచొని స్టాన్స్ లో షఫుల్ అవుతూ వికెట్స్ మీదకి వచ్చి బిసైడ్ ద లైన్ ఆఫ్ ద బాల్ ఉందని ట్రై చేస్తున్నాడు, కానీ చాలా దూరం ఉండిపోతుంది. అక్కడే ప్రాబ్లం ఎదుర్కొంటున్నాడు. ఐ హోప్ హీ కమ్స్ ఇన్ టు గుడ్ ఫామ్, బికాస్ ఇండియన్ టీమ్ మేనేజ్మెంట్ తను తెగ బ్యాక్ చేస్తోంది. సంజు శాంసన్ వచ్చి ఆడుతున్నట్టుగా నాకు అనిపించట్లేదు. ఐ థింక్ ఇంకా గిల్కి అవకాశాలు ఇస్తారు అండ్ తనే ఆడతాడు కాబట్టి తను త్వరగా రన్స్ కొట్టి ఫామ్ లోకి వస్తేనే మనకు మంచిది. ఇంకెక్కువ మ్యాచ్లు మిగిలేవు. దీంట్లో ఒక 2, తర్వాత ఒక 5, న్యూజిలాండ్ తోటి 7 matches ఉన్నాయి. ఎవ్రీబడి నీడ్స్ టు గెట్ ఇంటూ ఫామ్. సో శుభ్మన్ గిల్ ఒకడు, టాప్ 4 లో 2 బ్యాటర్స్ ని క్యారీ చేస్తున్న రన్స్ కొట్టిన వాళ్ళు, ఇంకొకరు సూర్యకుమార్ యాదవ్. సూర్య కూడా ఏంటో విచిత్రంగా ఉన్నంతసేపు 2 బౌండరీస్ కొడతాడు, పుసుక్కుని అవుట్ అయిపోతాడు. పోస్ట్ మ్యాచ్ మాట్లాడుతూ కూడా చెప్పింది ఏంటి, నేను నెట్స్ లో కూడా బాగా ఆడుతున్నాను, టచ్ లో ఉన్నాను, ఫామ్ లో ఉన్నాను, రన్స్ మట్టుకు రావట్లేదు. ఇది జరుగుతుంది, ఇది చాలా మంది బ్యాటర్స్ జరుగుతుంది, గొప్ప గొప్ప వాళ్ళకే జరిగింది ఇది, సూర్య కూడా జరుగుతోంది. ఇట్ టేక్స్ 1 knock టు కమ్ అవుట్ ఆఫ్ దట్ స్లంప్. ఆ రన్స్ స్కోర్ చేయలేకపోవడం నుంచి రన్స్ స్కోర్ చేయడం దాకా ఒకే ఒక్క నాక్ కారణంగా మారుతుంటుంది. ఇవాళ నాట్అవుట్ గా ఉంటుంటే బహుశా అది కాన్ఫిడెన్స్ మీద కొంచెం పాజిటివ్ ఇంపాక్ట్ తీసుకొచ్చి ఉండేదేమో. జరగలేదు, తన ఫేవరెట్ షాట్ ఆడుతూ అవుట్ అయిపోయాడు. బట్ దట్స్ హౌ ది మ్యాచ్ ఎండెడ్. తిలక్ వర్మ అగైన్ రన్ బాల్ కంటే తక్కువ 26 తో స్కోర్ చేశాడు. నెమ్మదిగానే ఆడాడు, బట్ మేబీ సిచ్యువేషన్ తగ్గట్టుగా ఆడాడు అనుకోవాలేమో. బట్ సమ్హౌ అభిషేక్ శర్మ తర్వాత ఎవరు కన్విన్సింగ్ గా అనిపించలేదు. ఎక్కువ స్కోర్ లేదు కాబట్టి సరిపోయింది అనిపించింది నాకు. ఒక 140, 150 స్కోర్ చేసి ఉంటే సౌత్ ఆఫ్రికా, ఇండియా ఇబ్బంది పడేవారేమో ఈ మ్యాచ్ గెలవడానికి.
120 కాబట్టి ఈజీగా చేజ్ చేశారు అండ్ మ్యాచ్ ఇండియా గెలిచేశారు. సో దీంతో మిగిలింది ఏంట్రా అంటే 2-1 అన్న స్కోర్ లైన్ తోటి ఆఖరి 2 మ్యాచ్లు ఉంటాయి. నెక్స్ట్ మ్యాచ్ లక్నోలో December 17. దానికంటే ముందు మినీ ఆప్షన్ ఉంది. ఆ మినీ ఆప్షన్ కి సంబంధించి ఇంకో వీడియో చేద్దాం. నెక్స్ట్ వీడియో దాని గురించే ఉంటుంది. టాప్ 10 ఇండియన్ ప్లేయర్స్ ఎవరు అండ్ ఏ ప్లేయర్ కోసం ఏ టీమ్స్ ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు దాని గురించి మాట్లాడదాం. ఆన్ ద డే ఆఫ్ ది ఆప్షన్ పొద్దున వీడియో వస్తుంది మీ దగ్గరికి. బట్ ఇప్పటిదాకా వీడియో చూసిన థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. లైక్ ది వీడియో, కమెంట్ అబౌట్ వాట్ యూ థాట్ అబౌట్ దిస్ ఎంటైర్ మ్యాచ్ అండ్ టెక్నికల్ పాయింట్స్ ఏవైతే చెప్పానో ఇవి కొంచెం ఇఫ్ ఇట్ మేడ్ సెన్స్ ప్లీజ్ లైక్ ది వీడియో. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి, ఇలాంటి ఒక వీడియో ఉందని వాళ్ళకి షేర్ చేయండి, కమెంట్ అబౌట్ ఇట్. అండ్ ఆఫ్ కోర్స్ మరొక మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.